హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు హాస్పిటల్ మాత్రం చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. ఇక్కడ మాత్రం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్స్ కూడా ఉంటాయి. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్కి వెళ్తే మీకు ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకంటే. అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో కూడా వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే కొద్దిగా పే తక్కువ ఇస్తుంది. క్లినిక్స్ కూడా అంతే. క్లినిక్స్లోని పే ఎక్కువే ఇస్తారు, కాకపోతే మీరు డైలీ డ్యూటీ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నా హాస్పిటల్ ఉంది, నాదైతే ప్రైవేట్ హాస్పిటల్ అండి. ఎందుకంటే నేను ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసేటప్పుడు ఎంఓహెచ్, ఎంఓడి అనేవి వేకెన్సీస్ లేవు, అందుకోసం అయితే నేను ప్రైవేట్ హాస్పిటల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. తర్వాత ఇక్కడ నేను చేసే దగ్గర అయితే 12 అవర్స్ డ్యూటీ ఖచ్చితంగా. మనం ఇక్కడ మీరు అబ్రాడ్స్ ఏ కంట్రీ వెళ్ళాలన్నా ఖచ్చితంగా 12 అవర్స్ అయితే మీరు డ్యూటీ చేయాలి. 12 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత మాత్రమే మీకు ఆఫ్స్ దొరుకుతాయి ఖచ్చితంగా. అది కూడా మీరు హాస్పిటల్స్లో చేస్తే 12 అవర్స్ చేయాలి. క్లినిక్స్లో చేశారంటే మీకు 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. నాకైతే 12 అవర్స్ డ్యూటీ చేశాను అనుకోండి, మంత్లో 15 to 16 డ్యూటీస్ ఉంటాయి. నాకు మిగిలినవన్నీ ఆఫ్స్ అనమాట. మరి ఆఫ్స్ అంటే ఎలా? 15 days కంటిన్యూ డ్యూటీ చేసి 15 days ఆఫ్స్ అనేవి మాత్రం ఎవరు? ఫస్ట్ 1 day డ్యూటీ 1 day ఆఫ్ కానీ, 2 day డ్యూటీకి 2 day ఆఫ్ కానీ, 3 day డ్యూటీ 2 day ఆఫ్ కానీ, వాళ్ళ డ్యూటీస్ని ఇలా డివైడ్ చేసి మనకి అకార్డింగ్ టు షెడ్యూల్ని బట్టి చేస్తారు. మా ఐసీయూలో అయితే మాకు 110 members అండి. సో ఏంటంటే మా 4 blocks ఉంటాయి, 4 buildings, 22 floors. అంటే ఒక 2 buildings కలిపి మాకు పెద్ద ఐసీయూ ఒకటే ఉంటుందండి. సో ఐసీయూలో స్టాఫ్ ఎక్కువ మంది ఉంటారు. మాకు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏంటంటే స్టాఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలి వాళ్ళు. సో అందుకే మాకు డ్యూటీ 2 days ఆఫ్, 1 day డ్యూటీ 1 day ఆఫ్, 1 day డ్యూటీ లేదా 2 days ఆఫ్ అలా ఇస్తూ ఉంటారు. కానీ మీరు క్లినిక్స్కి వచ్చేసరికి 8 hours డ్యూటీ చేయాలి. వీక్లీ 1 off మాత్రమే ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకొని మీరు 12 hours డ్యూటీ కావాలో 8 hours డ్యూటీ కావాలో చూసి మాత్రం సెలెక్ట్ చేసుకోండి. 12 hours చేయగలను అంటే హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి రండి. 12 hours చేయలేను అంటే మీరు క్లినిక్స్కి రావచ్చు. ఇంకోటి అంటే హోమ్ కేర్లు ఉంటాయి అన్నమాట. హోమ్ కేర్లతో వచ్చిన బాధ మీకు ఏంటో చెప్తాను వినండి. ఇప్పుడు హాస్పిటల్స్లో అయితే ఒక రోజు 2 రోజులు 12 గంటలు డ్యూటీ చేయాలి, అంటే 12 hours డ్యూటీ చేయాలి మనం. హోమ్ కేర్లు అలా కాదండి బాబు. ఎలా అంటే 12 hours డ్యూటీ చేయాలి, డైలీ డ్యూటీ చేయాలి, ఆఫ్లు మాత్రం ఉండవు. మీరు ఏ రోజైతే ఆఫ్ తీసుకుంటారో ఆఫ్ శాలరీ అయితే కట్ చేసేస్తారు వీళ్ళు. సో నా సజెషన్ ఏంటంటే హోమ్ కేర్లు మాత్రం రాకండి. హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్ కానీ రండి. అలా వచ్చిన తర్వాత మాత్రం మీరు హ్యాపీగా ఉండగలరు. ఎందుకంటే హోమ్ కేర్లు అయితే అస్సలు మీరు చేయలేరు. రోజు 12 hours డ్యూటీ చేయాలి. అది కూడా వాళ్ళ హోమ్ విజిట్స్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పేషెంట్ ఇంట్లో ఉంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి హోమ్ కేర్లు ఉంటాయి. సో ఇండియాలో కూడా చాలా హోమ్ కేర్లు ఉంటాయి, ఆ విషయం మీకు తెలిసిందే కదా. హోమ్ కేర్లు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. అక్కడ కూడా మన ఇండియాలో కూడా హోమ్ కేర్లు 12 hours ఉంటాయి, మంత్ అంతా చేయాలి. ఇక్కడ కూడా 12 hours ఉంటుంది, మంత్ అంతా చేయాలి. సో మీరు ఇంత దూరం వస్తారంటే అట్లీస్ట్ మీకు కొద్దిగా రెస్ట్ అయినా ఉండాలి కదా. దానికోసమైనా ఆలోచించి హాస్పిటల్స్లో కానీ క్లినిక్స్లో కానీ రండి. బట్ అకామిడేషన్స్కి వచ్చేసరికి గర్ల్స్కి అకామిడేషన్ ఇస్తారు, కానీ ఫుడ్ మాత్రం మీరే ప్రిపేర్ చేసుకోవాలండి. ఫుడ్ అలవెన్స్ కూడా వీళ్ళు ఇస్తారు. ఇంకేంటంటే బాయ్స్కి అకామిడేషన్ అయితే ఇక్కడ ఇవ్వరండి. బట్ బయట ఉండాలి అనుకుంటే మీరు బయట ఉంటారు కదా, అప్పుడు వీళ్ళు పే చేస్తారండి. లైక్ ఇక్కడ రెంట్లు ఎలా ఉంటాయంటే 1000 riyals, 1500 riyals per month అలానే ఉంటుంది. లేదా 3 months కలిపి ఒకేసారి పే చేసేయడం 3000, 4000 riyals అలా. ఇక్కడ రూమ్స్ తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి. బాయ్స్కి అయితే అకామిడేషన్ అయితే బయట తీసుకోవాలి, గర్ల్స్కి మాత్రమే ఇస్తారు. బట్ అకామిడేషన్ మీరు బయట తీసుకున్నప్పుడు మీకు అకామిడేషన్ డబ్బులు, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. సో మీరు బయట తీసుకున్న ప్రాబ్లం లేదు, నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ మెట్రో ఉంటుందండి. మన హైదరాబాద్లోని మన హైదరాబాద్లోని అలా మెట్రోలు ఉంటాయి కదా, ఇక్కడ కూడా మెట్రోలు ఉంటాయి. మీరు మెట్రో పాస్ కూడా తీసుకోవచ్చు, మెట్రోలో తిరగచ్చు.
ఈవెన్ మీరు కార్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియాలో మన కరెన్సీలో 20,000 కార్ రాదు, కానీ ఇక్కడ కరెన్సీలో 20,000 25,000 పెట్టినా సరే ఇక్కడ కార్లు వస్తాయి. అంటే ఇక్కడ కరెన్సీ చెప్తున్నాను, మన కరెన్సీ కాదు. ఇక్కడ కరెన్సీలో అంటే మీరు 25,000 రియాల్స్ కానీ 30,000 రియాల్స్ కానీ పెడితే మీరు ఇక్కడ కార్ తీసుకోవచ్చు. బట్ మరి అది మన ఇండియన్ రూపీస్లో చాలా బడ్జెట్ అనమాట. సో మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలంటే మెట్రోలో తిరగండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, నాకు ఏ కన్సల్టెన్సీ మంచిదో ఏ కన్సల్టెన్సీ చెడ్డదో అయితే నాకు అస్సలు తెలియదండి. బట్ నా కన్సల్టెన్సీ వాళ్ళు జెన్యున్గానే నాకైతే మనీ తీసుకున్నారు. నా కన్సల్టెన్సీ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నట్టండి, ఇది సజెస్ట్ చేస్తున్న వీడియో అయితే అస్సలు కాదు. అంటే చాలా కన్సల్టెన్సీలు 5 lakhs 6 lakhs అనేవి అడుగుతున్నారంట. బట్ నా కన్సల్టెన్సీ అయితే నాకు దగ్గర 2.80,000 మోస్ట్లీ 3 lakhs లోపే నా దగ్గర అయితే తీసుకున్నారు. సో వచ్చేంత వరకు వాళ్ళే నా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసి ఎండ్ వరకు కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకొని స్టార్ట్ చేశారనమాట. సో అందుకే నా కన్సల్టెన్సీ అయితే నాకు మంచిది. ఒకవేళ మీకు ఎవరికైనా బెస్ట్ కన్సల్టెన్సీ కానీ దొరకకపోతే జస్ట్ మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి. నేను వాళ్ళకి కన్సల్టెన్సీ అండ్ దాని నెంబర్ కూడా నేను మీకు సెండ్ చేస్తాను. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీరు నర్స్గా వస్తున్నారు కదా, టీ షర్ట్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, మనం ఇక్కడ టీ షర్ట్స్ వేసుకోవాలి యూనిఫామ్ లోపల. బ్లాక్ ఆర్ గ్రే కలర్ టీ షర్ట్స్ ఏదైనా మీ ఇష్టం అనమాట. బట్ సౌదీ వచ్చిన తర్వాత ఒక్క ఎండ మాత్రమే ఉంటుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఇక్కడ చలి కూడా ఉంటుంది. చలికాలం వచ్చినప్పుడు -degreesలో ఉంటుంది అటు చలి. మాకు ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది చలికాలం. ఎందుకు నేను వచ్చినప్పుడు నేను కరెక్ట్ సమ్మర్లో వచ్చాను. ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, చలి కూడా ఉంటుంది అనమాట. మనలాగే 3 seasons ఉండవు, రైనీ సమ్మర్ వింటర్ ఉండదు. ఇక్కడ ఓన్లీ సమ్మర్ వింటర్ మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా స్వెటర్స్ కూడా తెచ్చుకోండి. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు ఇలా కావాలి అలా కావాలి అని ఏదైనా అడగాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. సో ఎందుకంటే యూట్యూబ్లో నేను కామెంట్స్ అనేవి సరిగ్గా చూడట్లేదు నా డ్యూటీ టైమింగ్స్ వల్ల. మీరు ఇన్స్టాలోకి వచ్చి మెసేజ్లు కానీ చేశారంటే నేను మీకు ఖచ్చితంగా నా వంతుగా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఆ మెసేజెస్ చూసి మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఇంకేంటంటే మీకు ఎగ్జామ్ బేసిక్గా ఎగ్జామ్ టైం టేబుల్ కోసం కూడా చెప్తాను. మీకు పర్టికులర్గా ఇది ఒక్కరోజే ఎగ్జామ్ ఉంటుందని ఏమి ఉండదు. ప్రతి నెల అనే ప్రోమెట్రిక్ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. ఈ ప్రోమెట్రిక్ కొన్ని డేట్స్ ఇచ్చుకుంటాడు వాడు. అంటే లైక్ 5, 25, 20 ఆ డేట్స్లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని మీకు కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తారు. సో మీ ఫీజిబిలిటీని బట్టి మీ డేట్ చూస్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ సెంటర్ని కూడా మీ డేట్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. దానికి ఏం అసలు ప్రాబ్లమే లేదు. సో మీకు ఈ మ్యాటర్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేనైతే మీకు ముందుగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు సిలబస్ కావాలంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేనైతే నెక్స్ట్ దానిలో నేను సిలబస్ అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.